హే గాయ్స్, ఇదైతే మా మమ్మీ బర్త్డే కోసం నేను ఆన్లైన్లో ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వచ్చిందని. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు, ఇలా పార్సిల్ వచ్చిందని. నేనైతే మా ఫ్రెండ్ తీసుకుని వెంటనే వెళ్ళిపోయాను. అసలు ఎలా వచ్చింది ఏంటి, పగిలిపోయిందా, అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది, బాగుందా బాగోదా అని. మా ఫ్రెండ్స్ అందరు షాక్. నేను ఆన్లైన్లో పెట్టావా, ఎంత అన్నారు కాస్ట్. చెప్తే ఏంటి ఇంత రీజనబుల్ ప్రైస్కి నీకు ఇంత మంచి ఫ్రేమ్. రియల్గా చాలా బాగుంది ఫ్రేమ్ అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా మా మమ్మీకి బర్త్డే కేక్ తీసుకోవడానికి అయితే బేకరీకి వెళ్ళాము. అక్కడైతే మాకు గులాబ్ జామ్ కనిపించింది. అది తినేసి కొంచెం డ్రింక్ కూడా తాగేసిన తర్వాత నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇదే మా మమ్మీ. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో మా మమ్మీ నన్ను సపోర్ట్ చేసిద్ది. నేను ఎక్కడైనా ఏదైనా వర్క్లో అమ్మ ఇది చేయలేను, ఇది నా వల్ల కాదంటే, నువ్వు చేయగలవు తల్లిగా, నువ్వు చెయ్యి అని అంటది. నేను ఎప్పుడూ స్పెషల్గా థ్యాంక్ యూ అని ఏమీ చెప్పను మా మమ్మీకి. నాకెందుకో లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అంతగా రాదు, కానీ చాలా ఓర్పు మా మమ్మీకి. నేను ఎంత విసిగించినా, నేను ఈ వర్క్ చేయను అన్నా సరే మా మమ్మీనే చేసుకెళ్ళిపోద్ది, కానీ నన్ను ఒక్క మాట కూడా అనరు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాక తెలిసొచ్చింది, మా మమ్మీ నా కోసం ప్రతిదీ నా బెడ్ దగ్గరికే తీసుకొచ్చేవాళ్ళు, వాటర్తో సహా. నేను అసలు బెడ్ దిగేదాన్నే కాదు. ఇప్పుడు ప్రతి వర్క్ నేనే చేసుకుంటుంటే మా మమ్మీ ఉంటే ఇలా చేసేది, నాకు ఇచ్చేది అని నాకు బాగా గుర్తొస్తుంది మా మమ్మీ. ఇప్పుడు 3 days ఉండడానికి వచ్చాను. నాకు వెళ్ళాలనిపించట్లేదు హాస్టల్కి. మళ్ళీ ఏంటో ఇదలా ఉంది. ఫస్ట్ టైం నాకు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. తనకైతే నేను నైట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. ఆ గిఫ్ట్ తీసుకురావడానికి నేను పడిన పాటలు మామూలువి కాదు. దాన్ని ఒక కవర్లో సపరేట్గా పెట్టి దానిపైన నా ఫ్రాక్ కవర్ చేసి ఇంటికి రాగానే మా మమ్మీ లేని టైంలో 1 secondలో ఆ గిఫ్ట్ని దాచేసి 3 days నుంచి గిఫ్ట్ని దాయలేకపోతున్నాను నేనైతే. మా మమ్మీకి అయితే అస్సలు ఐడియా లేదు. నేను అసలు మా మమ్మీకి చెప్పలేదు. మా డాడీకి తెలుసు. నార్మల్గా చెప్పాను, నేను ఇట్లా ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నాను డాడీ అని. ఆ ఫ్రేమ్ ఏంటో అని కూడా మా డాడీకి తెలీదు. ఈరోజు మమ్మీ బర్త్డే కాబట్టి కుకింగ్ అంతా నేనే చేద్దాం అనుకుంటున్నాను. 365 days మా మమ్మీనే చేస్తారు. మా మమ్మీకి హెల్త్ ఏమైనా బాగోకపోతే తప్ప ఖాళీ ఉండదు మా మమ్మీకి. మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళి మార్నింగే వర్క్స్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కుకింగ్ చేసి అలా 365 days కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు మమ్మీ. ఒక్కరోజు నేను రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫెస్టివల్స్కి అలాగా అప్పుడప్పుడు నేనే వండుతాను, స్పెషల్స్ ఏమైనా ఉంటే. నార్మల్గా అయితే మా మమ్మీనే వండుతారు. ఇక్కడైతే ఫస్ట్ నేను చికెన్ కర్రీ స్టవ్ మీద పెట్టాను అనమాట. చికెన్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ. కొబ్బరికాయలు అయితే లేవు. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చి మా డాడీ హెల్ప్తో వాటిని మా డాడీ బ్రేక్ చేసి పీసెస్గా కట్ చేసి ఇచ్చారు. దాన్ని నేను గ్రైండ్ చేసి జ్యూస్ తీసాను. నేనేమనుకుంటున్నాను అంటే మా మమ్మీకి నార్మల్గా కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం. కొబ్బరి అన్నము ఇంకా చికెన్ సెమీ గ్రేవీలా చేసి కొంచెం ఒక 10 grams చికెన్ని నేను సైడ్కి తీసుకున్నాను, చికెన్ ఫ్రై చేసుకుందామని. అలా 3 items అయితే కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ప్రాసెస్ అంతా నార్మలే, నేను ఎప్పుడు చూపించేదే. ఆల్రెడీ చికెన్ కర్రీ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇదైతే నేను చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం చికెనే తీసుకున్నాను. ఇక్కడైతే బాగా వచ్చింది చికెన్ కర్రీ, చాలా నచ్చింది నాకైతే. నేను వచ్చేప్పుడే 2 days అయిపోతుంది. ఈరోజు మా మమ్మీ ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ అడిగి వద్దాం అనుకున్నారు, కానీ మా మమ్మీకి లీవ్ అయితే ఇవ్వలేదు. కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ బాక్స్లో ప్యాక్ చేసి మా మమ్మీకి అయితే తీసుకెళ్తున్నాము, నేను మా డాడీ. రేపు మార్నింగే నేను మళ్ళీ హాస్టల్కి రిటర్న్ అయిపోతున్నాను. కావాల్సిన కొన్ని ఐటమ్స్కి గ్రాసరీ స్టోర్కి కూడా వెళ్ళాము నేను మా డాడీ. ఇప్పటికైతే ఆల్మోస్ట్ నేను 3 items అయితే కంప్లీట్ చేస్తాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది గ్రేవీతో. నేను ఏం వేయలేదు మసాలాస్. నార్మల్గా అయితే నేను మసాలాస్ బాగా వేస్తాను. ఈసారి అయితే మసాలాస్ ఏమీ లేవు. ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసాను, సరే ఇంకా అని కంటిన్యూ చేశాను. అంతే, చాలా బాగా వచ్చింది.
మేమైతే ఫస్ట్ తినేసి ఆ తర్వాత మా మమ్మీకి మేము బాక్స్ తీసుకెళ్ళామన్నమాట. మా మమ్మీ 12కి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇలా లీవ్ ఇవ్వలేదు బాక్స్ తెచ్చే కన్నా అంటే నేను ఇంకా బాక్స్ తీసుకొచ్చేసాను. ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ మా మమ్మీకి ఇచ్చారు. ఆ లెటర్స్ అన్నీ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మా మమ్మీ చదివారు. ప్రతి దాంట్లో సేమ్ మ్యాటరే ఉంది. కొన్ని క్యూట్గా అనిపించి నేను ఫొటోస్ తీసాను అనమాట. ఈ పెన్స్ అన్నీ పెన్స్, చాక్లెట్స్, ఇంకా చాలా చాక్లెట్స్ ఇచ్చారు. అవన్నీ నేనే తినేసాను. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.